మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. ఇలా వాస్తవంగా మీరు మోసపోలే కానీ పక్క నియోజకవర్గంలో మోసపోతే ఇలా ఎంత గోసపడుతున్నాం అనేది మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా పిండి బస్తాలు, యూరియా బస్తాలు ఏ ఒక్కనాడన్నా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడన్నా యూరియా బస్తాల కోసం లైన్లో నిల్చున్నారా? ఫోన్ చేస్తే ఆ యూరియా బస్తాలు తీసుకొచ్చి మీ ఇంటికాడ వేసిపోయేది ఆటో వాళ్ళు. కానీ ఇవాళ లైన్లలో చెప్పులు పెట్టుకొని నిల్చునే పరిస్థితికి తీసుకొని వచ్చిండు. ఇలా మొగోళ్ళు అయితే రైతులు తిట్టుకుంటా ఉన్నారు, ఆడవాళ్ళు అయితే జుట్టు పట్టుకొని వీక్కుంటున్నారు, చెప్పుల లైన్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చెయ్యాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఊర్లో సిరిసేడు గ్రామంలో మేము పనులు చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళకి ఏ పని చేసిరని వాళ్ళు ఓట్లు అడుగుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. బాజాబ్తు ఇలా సిరిసేడు చౌరస్తాలో నిలబడి కేసీఆర్ ఈ పనులు చేసిండని నేను చెప్పినా వాళ్ళు ఏ పనులు చేసిండో వాళ్ళని చెప్పమని చెప్పు. వాళ్ళు పనులు చేసిరు అనుకుంటే వాళ్ళకి ఓట్లు వేయరి, మేం పనులు చేసిరు అనుకుంటే తారక సుజాతకు ఓట్లు వేయరని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు భద్రన్న ఉండేది, మీ అందరికీ తెలుసు భద్రన్న ఉండేది. ఖచ్చితంగా భద్రన్న ఇంతకుముందు చనిపోయినరు, పైనుంచి భద్రన్న కూడా చూస్తూ ఉన్నాడు. భద్రన్న మన సిరిసేడు గ్రామానికి ఎంత అభివృద్ధి చేసిండు. ఇలా రైతులకి అండగా ఉండేది, ఆ రోజు భూములు కొల్చేది, భూములు ఇప్పించేది, వ్యవసాయం అద్భుతంగా చేసేది. ఇలా భద్రన్న కోడలు కొడుకు ఇలా మీ ముందరికి వస్తూ ఉన్నాడు. ఆ భద్రన్న ఆత్మకు శాంతి చెందాలంటే ఖచ్చితంగా వీళ్ళని గెలిపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మీరు మోసపోతే గోసపడు పక్కా రాసి పెట్టుకోరి. సిరిసేడు గ్రామ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము బాజాబ్తు పనులు చేసినాం, బాజాబ్తు ఓటు అడుగుతున్నాం. వాళ్ళు ఎక్కడ పనులు చేసిండ్రు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఓటు వేయాలని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మహిళలకి 2500 ఇస్తామన్నారు. వచ్చినాయి అక్క ఎవరికన్నా? ఇలా తులం బంగారం ఇస్తానన్నారు. తులం బంగారం వచ్చింది అక్క. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, చేసిండ్రు అక్క. 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు, చేసిండ్రు అక్క. ఇలా యూరియా బస్తాలు ఇస్తామన్నారు, ఇస్తుర్రా అక్క. ఇలా 500 బోనస్ ఇస్తామన్నారు, ఇస్తుర్రా అక్క. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా అక్క. ఇవన్నీ కూడా ఆలోచన చేయరి. వాళ్ళు ఏం చేసిర్రు, కేసీఆర్ ఏం చేసిండో మీరే ఆలోచన చేసుకోండి. నేను దయచేసి చెప్తా ఉన్నా, ఇలా 1-2 రోజుల కోసం మీరు ఎవరన్నా చెక్కలుగుల వేసి మాటలు చెప్పే మాటలు వింటే 5 ఏళ్ళు కోసపడాల్సి వస్తుంది. మోసపోతే గోసపడతారు, గుర్తుపెట్టుకోండి. ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? దయచేసి మర్చిపోకూరి. బ్యాట్ గుర్తుపై ఓటేసి వాళ్ళని గెలిపియండి. మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీకు అండగా ఉండే బాధ్యత నాది. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇలా నేను ఎమ్మెల్యేగా ఉండి వేరే అభ్యర్థికి ఇట్లా గెలిస్తే మనకేమైనా లాభం అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమైనా లాభం అవుతుందా? వేరే అభ్యర్థులు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు రేపు ఎవరైనా ఏ పనైనా నేను చేస్తే కావాలి కదా. మరి రేపు ఈయన సర్పంచ్కి ఇట్లా వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే ఊరు అభివృద్ధి అవుతుందా? నేను ఊర్లో ఎన్ని పనులు చేసినో మీకు చెప్పిన. మాకంటే 1 ఇంచ్ ఎక్కువ పని ఎవరైనా చేసినా వాళ్ళకి ఓటు